సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మిల్క్ షేక్స్ ఇంక రోజు తాగాల్సిందే. ఇన్స్టెంట్ బనానా అండ్ యాపిల్ మిల్క్ షేక్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చర్కూరి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉంటే చాలు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మిల్క్ షేక్స్ ఇంట్లోనే ఈజీగా వితిన్ మినిట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. బనానా యాపిల్ మిల్క్ షేక్ కోసం ఒక బనానా, ఒక యాపిల్ పక్కన పెట్టుకోవాలి. 1 కప్ మిల్క్ హీట్ చేసి చల్లార్చుకోవాలి. మీరు సోక్ చేసిన ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే పచ్చివైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ముందు రోజే కొన్ని జీడిపప్పులు, బాదం పప్పులు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. యాపిల్, బనానాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బ్లెండర్లోకి యాడ్ చేసుకోవాలి. బాదం పప్పులు పీల్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మిల్క్ షేక్లో షుగర్ అస్సలు యాడ్ చేయకూడదు. యాపిల్, బనానాలో ఉన్న స్వీట్నెస్సే సరిపోతుంది. హీట్ చేసి చల్లార్చిన పాలు, 1/2 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేను 2 గ్లాసెస్ మిల్క్ షేక్కి ఈ క్వాంటిటీస్తో ప్రిపేర్ చేసుకున్నాను. కన్సిస్టెన్సీని బట్టి వాటర్ ఆర్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. బ్లెండర్ని లిడ్తో క్లోజ్ చేసి 2 మినిట్స్ బ్లెండ్ చేసుకోవాలి. బనానా అండ్ యాపిల్తోనే కాకుండా మీకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నిటితో ఇలా మిల్క్ షేక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఇంట్లోనే మిల్క్ షేక్ ఇలా ట్రై చేయండి, ఇంకెప్పుడు బయట తాగటానికి ఇష్టపడరు. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. 4 or 5 ఐస్ క్యూబ్స్ అండ్ ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు. ఇలా 2 మినిట్స్ మధ్య మధ్యలో స్టాప్ చేస్తూ బ్లెండ్ చేసుకోవాలి. బనానా యాపిల్ మిల్క్ షేక్ రెడీ. సర్వింగ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే ఈవినింగ్ టైం డ్రింక్ లాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కూడా అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్తో ఇలా మిల్క్ షేక్ చేసుకొని మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్. థ్యాంక్ యూ.